ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చదువు ప్రతి వ్యక్తి జీవితాన్ని నిలబెడుతుంది. సమాజంలో ఓ గౌరవాన్ని, గుర్తింపుని ఇస్తుంది. చదువుకునే అవకాశాలు లేక ఎంతో మంది నిరక్షరాస్యులుగా, వీధి బాలలుగా, బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. అలాంటి వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు పిఎస్ఎస్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ గారు. నేను ఎప్పుడైతే నువ్వు ఆలోచించకుండా ఏ పని చేసినా నీ చదువు రానట్టే. ఇది ఎలా పని చేస్తుంది అని ఆలోచిస్తే అప్పుడు నీకు చదువు వచ్చినట్టు. అంతేకాదు, ఎంతో మంది విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి వాటర్ ట్యాంక్ బడి కాన్సెప్ట్ తో ఆయన ఎంతో మందికి అండగా నిలిచారు. ఆ వాటర్ ట్యాంక్ బడి నీడలో చదువుకున్న వేలాది మంది ఇప్పుడు ఇంజనీర్లుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. అసలు ఏంటి వాటర్ ట్యాంక్ బడి, దాని స్పెషాలిటీస్ ఏంటి అనేది ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. మా డాడీ వచ్చేసి టీ స్టాలర్ అనమాట. నాకు అమ్మ నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఫీజు అంతా కూడా సార్ మొత్తం సారే కడతారు, బుక్స్ కూడా ఇస్తారు సార్. సాధారణంగా వాటర్ ట్యాంక్ ను పిల్లర్స్ మీద ఎత్తులో నిర్మిస్తారు. కానీ పేద విద్యార్థులకు చదువును అందించాలనే సంకల్పంతో ఉన్న శ్రీనివాస్ గారికి నేనున్నానంటూ భరోసాగా నిలబడ్డారు బిల్డర్ కృష్ణారెడ్డి గారు. మియాపూర్లోని మాతృశ్రీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ ను గదులుగా నిర్మించి పిల్లలకు చదువు చెప్పడానికి వాడుకోమని దీన్ని అందించడం అనేది జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ వాటర్ ట్యాంక్ చూసారా ఎంత ఎత్తులో ఉందో. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ మోటార్ ఉంటుంది, దాని చుట్టూ మొత్తం విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో కూడా గదులు ఉన్నాయి, తర్వాత అక్కడ పిల్లలు చదువుకుంటారు. ఆ పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ కనిపిస్తుంది మనకు. ఆ సెకండ్ ఫ్లోర్ లో కూడా అక్కడ పిల్లలు చదువుకుంటూ కనిపిస్తూ ఉన్నారు. రండి అసలు లోపలికి వెళ్ళి వాటర్ ట్యాంక్ బడి నీడలో చదువుకుంటున్న విద్యార్థులను కలుద్దాం. వాటర్ ట్యాంక్ బడికి వచ్చేసాము. చూసారా, ఇదే గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడంతా మోటార్ నడుస్తోంది. ఇక్కడ ఏవో సామాన్లు కూడా పెట్టడం మనకి కనిపిస్తోంది. చూసారా, చిన్న గోడని కూడా వదిలివేయలేదు. పిల్లలకి సంబంధించిన ఇక్కడ డ్రాయింగ్స్, ఇన్ఫర్మేషన్ రాయడం అనేది జరిగింది. ఇదిగోండి, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా పిల్లలు కనిపిస్తారు. చూడండి, అందరూ ఎంత సీరియస్ గా చక్కగా చదువుకుంటున్నారో. చుట్టూ వాటర్ ట్యాంక్ బడి చుట్టూ కూడా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంత నీట్గా పరిశుభ్రంగా ఉందో చూసారా. వీరందరూ కూడా వేర్వేరు పాఠశాలల్లో చదువుకునే వాళ్ళు, అలాగే ట్యూషన్స్ కి వెళ్లే స్తోమత లేని వాళ్ళు, తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టి చదివించలేని వారు, అంటే తల్లిదండ్రులు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను వాళ్ళు వెళ్ళదీస్తూ ఉంటారు. అలాంటి వారి పిల్లలందరూ వచ్చి ఈ వాటర్ ట్యాంక్ నీడలో కూర్చొని ఈ బడిలో చదువుకుంటూ ఉంటారు. చూసారు కదా, పైగా ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది. పిల్లలే చక్కగా ఇక్కడ వంట చేసుకుంటూ ఉన్నారు. గుమ్మగుమ్మలు కూడా వచ్చేస్తున్నాయి. అసలు ఎక్కడ చూసినా కానీ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇక్కడంతా. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఫ్యాకల్టీగా పనిచేసే వాళ్ళ గురించి కూడా మనం స్పెషల్గా చెప్పుకోవాలి. ఇదే వాటర్ ట్యాంక్ బడిలో చదువుకుని పెద్ద పెద్ద ఇంజనీర్లుగా, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్యాకల్టీగా, టీచర్స్గా పనిచేస్తూ ఉంటారు. అలాగే కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చూసారా, వీళ్ళందరూ కూడా అంటే 9th క్లాస్, 8th క్లాస్ నుంచి మొదలుపెట్టి 9th క్లాస్, అలాగే 10th క్లాస్, పాలిటెక్నిక్ కి సంబంధించి ఇక్కడ చదువు కొనసాగుతూ ఉంటుంది. బీటెక్ చదువుకునే వాళ్ళకు కూడా వీళ్ళందరూ అండగా నిలబడుతూ ఉంటారు.
ఈ వాటర్ ట్యాంక్ బడే కాదు, పిఎస్ఎస్ ట్రస్ట్ కింద ఇంకా 10 బ్రాంచీలు పనిచేస్తూ ఉన్నాయి. 8th క్లాస్ నుంచి ట్యూషన్ కోసం వచ్చిన పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ అంతా కూడా ఇక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ కెరీర్ ఎలా ఉండాలి అనేది కూడా పిఎస్ఎస్ ట్రస్ట్ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ తర్వాత ఎంప్లాయ్మెంట్, ఇలా వాళ్ళకి ప్రతి ఏజ్ లో ప్రతి దశలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఫీజులు కట్టడం దగ్గర నుంచి వాళ్ళ హాస్టల్ ఇబ్బందులు కావచ్చు, భోజన సౌకర్యాలు, ఇతర మెటీరియల్ అందించడం, ఇలా ప్రతి అవసరాన్ని కూడా ఈ ట్రస్ట్ చూసుకుంటూ ఉంటుంది. జర్మనీ కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్ గారు పేద విద్యార్థుల చదువు కోసం ఏదైనా చేయాలి అనుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన తన తండ్రి పేరు మీద ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభిస్తే మంచిది కదా అనే ఆలోచన వచ్చింది. దానికి ప్రతిరూపమే పిఎస్ఎస్ ట్రస్ట్, పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ వాటర్ ట్యాంక్ బడిలో ఆయన ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. 1996లో మొదలైన ఈ బడి అనేది ఎంతో మందికి చదువునిచ్చింది. తమ లక్ష్యాలను నిజం చేసుకునేందుకు, తమ కోరికలను నిజం చేసుకునేందుకు ఈ స్కూల్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇప్పుడు మనం చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ విద్యార్థుల్ని కలుద్దాము, అక్కడ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. అలాగే పిఎస్ఎస్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ గారిని కూడా కలుద్దాం. శుభ్రంగా క్లీన్ చేస్తాం, అవునా కాదు? కరెక్టేనా? నేను ఎప్పుడైతే నువ్వు ఆలోచించకుండా ఏ పని చేసినా నీ చదువు రానట్టే. నువ్వు ఆలోచించకుండా ఏ పని చేసినా సరే నీకు చదువు రానట్టే. నువ్వు ఎప్పుడు ఆలోచించాలి, ప్రతిదీ ఆలోచించాలి. ఇది ఎలా పని చేస్తుంది అని ఆలోచిస్తే అప్పుడు నీకు చదువు వచ్చినట్టు, లేకపోతే చదువు రానట్టు. కొంతమంది మనుషులు నల్లగా ఉంటారు, కొంత మనుషులు తెల్లగా ఉంటారు. ఎందుకని? ఏంటి కారణం? ఏమైంది కారణం? మరి అదే ఆలోచించాలి. నేను చాలాసార్లు అనుకుంటా, అయ్యో నల్లగా ఉంటే బాగుండేది అని, కొంచెం తెల్లగా ఉన్నాను నేను. ఏంటి? సరే, మీరు ఇందులో సెల్ ఫోన్ వాడేవాళ్ళు చేయొచ్చండి, చేయొత్తాలి తొందరగా. నేను సెల్ ఫోన్ వాడతాను అనేవాడు. ఎప్పుడు వాడలేదు సెల్ ఫోను? ఇంతవరకు ఎప్పుడు సెల్ ఫోన్ ముట్టుకోలేదా? నువ్వే సెల్ ఫోన్ వాడవు నువ్వు, మరి చేయొచ్చు ఏంటి? అందరూ వాడతారు, దించండి. నేను సెల్ ఫోన్ వాడను అనేవాళ్ళు. నేను ఎప్పుడు సెల్ ఫోన్ వాడను అనేవాడు. వాడవు ఇంతవరకు అసలు ఎప్పుడు ముట్టుకోలేదు, దాని వంక చూడాల. ఒక్కసారి కూడా చూడు, ఎప్పుడు ముట్టుకోలే, ముట్టుకోలేదు. సెల్ ఫోన్లో గూగుల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వేదో అడిగి చదువుతుందో చెప్పదా. ప్రభాస్ పుట్టినరోజు ఎప్పుడు? కల్కి సినిమా ఎప్పుడు రిలీజు? కల్కి సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేశారు అడిగితే చదువుతూ చెప్పదా? చదువుతుందా చెప్పదా? మరి ఇది అడిగితే చెప్పదా? ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే చెప్పదా? మరి ఎందుకు అడగట్లా? కోర్సులు ఎప్పుడైనా అడిగారా గూగుల్లో? అడిగితే చెప్తుంది, ప్రతిదీ చెప్తుంది గూగుల్లో. నువ్వు ఏది అడిగినా కానీ సమాధానం చెప్పకుండా ఉండదు. మనం తెలుసుకోవాలనుకుంటే బోల్డ్ మార్గాలు. మనం ఏమనుకుంటే ఫోన్ ఎందుకు అంటే గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడటానికి, పాటలు వినటానికి అనుకుంటాం. ఫోన్ ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? వాడతారుగా, వాడంటే ఎక్కువ వాడలే పాప, వాడికి తెలియదు. నువ్వు వాడతావా? వాడవా? ఒక్కసారి నువ్వు ముట్టుకోలేదా? హలో అండి, నేను హలో అంటే నువ్వు హలో అంటావా? ఇప్పుడు నీ నెంబర్ తీసుకుంటా, మీ ఇంటికి వెళ్తావు నువ్వు, నేను ఫోన్ చేస్తా హలో అంటా, నేను నువ్వు అంటావు అనవా? ఏమంటే తిరిగి హలో అంటావు. ఎట్లా వినపడింది? వాటర్ ట్యాంక్ బడిలోని ఫస్ట్ ఫ్లోర్ కి ఇప్పుడు నేను వచ్చాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడే అడ్మిన్ ఆఫీస్ ఉంది, ఎవరైనా విజిటర్స్ వస్తే కూర్చోవడానికి ప్లేస్ ఉంది. ఇంకొక వైపు చూస్తే కంప్యూటర్ ల్యాబ్, ఇక్కడే ట్యూషన్ సెంటర్ కూడా నడుస్తుంది. చాలా మంది టీచర్స్ ఇక్కడికే వచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో అసలు పిఎస్ఎస్ ట్రస్ట్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక డయాగ్రామ్ రూపంలో ఇక్కడ పెట్టారు. దాన్ని చూస్తేనే మనకి అర్థమవుతుంది. పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఇది
9th and 10th క్లాస్లోని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లల్ని ఇక్కడ ట్యూషన్స్ కోసం తీసుకుంటారు. ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. అయితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ని బట్టి పాలిటెక్నిక్లో వాళ్ళు జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడే పాలిటెక్నిక్ డిప్లొమా 3 years పూర్తి చేసిన వాళ్ళకి కూడా జాబ్లో జాయిన్ అవ్వాలంటే కెరీర్ కౌన్సిలింగ్ ఏదైనా జాబ్కి సంబంధించి కూడా హెల్ప్ చేస్తారు. లేదు వాళ్ళు బీటెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తారు. వాళ్ళ చదువులకి కావాల్సిన ఫీజు కట్టడం లాంటిది ఇతర మెటీరియల్ ఇతర ఖర్చుల్ని కూడా పిఎస్ఎస్ ట్రస్ట్ చూసుకుంటుంది. అక్కడితో కూడా తమ బాధ్యత అయిపోయింది అనుకోరు. ఇక్కడ చూస్తే మీకు ఎంప్లాయ్మెంట్ వర్క్ కూడా భరోసాగా నిలుస్తారు. దీని ద్వారా ఎంతో మంది వేలల్లో విద్యార్థులు ఇక్కడ ఉపాధి పొందడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఎల్ఈడిలో టీవీలో ఇక్కడ చదువుకుని మంచిగా నిలబడ్డ పిల్లలకి సంబంధించిన బయోడేటాస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. చూసారా, విజయలక్ష్మి ఈసీఈ చదువుకుంది. తనకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. తన ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు, పేరెంట్స్ ఏం చేస్తారు, తను ఎక్కడ నుంచి ఇక్కడ పిఎస్ఎస్లో జాయిన్ అయింది అంటే 9th క్లాస్ 10th క్లాస్ అండ్ డిప్లొమా బీటెక్ ఇక్కడే చదువుకుంది వీళ్ళ సహకారంతో. ఆ తర్వాత ఇప్పుడు తను జాబ్ చేస్తుంది. చూసారా, SW ఇంజనీరింగ్లో ఆమె పనిచేస్తుంది. ఇదిగోండి నెక్స్ట్ కార్తాల సురేష్, ఇతను కూడా అంతే 9th 10th డిప్లొమా బీటెక్ కూడా పిఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో చదువుకున్నాడు. చక్కగా బీటెక్ పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాడు. కోటా పవన్, తను కూడా ఇక్కడ చూసారా టెక్నికల్ మెంబర్గా విప్రోలో వర్క్ చేస్తున్నాడు. అంటే ఎంతమంది జీవితాలని పిఎస్ఎస్ ట్రస్ట్ నిలబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాసరి సత్యవతి, తిను కూడా సిఎస్ఈ చదువుకుంది. అంటే బీటెక్ చేసి ఇప్పుడు తను ఇక్కడ వేరే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెక్స్ట్ చూడొచ్చు సయ్యద్ హసీనా, వీళ్ళందరి ప్రొఫైల్స్ చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో చదువు అనేది ఎంత కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. ప్రైవేట్ స్కూల్లే చూడొచ్చు మనం. ఒకవైపు ప్రైవేట్ స్కూల్లో లక్షలు పోసి చదివించినా కానీ ఇంకొక వైపు ట్యూషన్స్కి వెళ్ళి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఇలాంటి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద గొప్ప సంస్థల్లో ఉద్యోగులుగా మారుతున్నారు. ఇంకొక వైపు చూస్తే ప్రైవేట్స్ మనకి ఇప్పటికి కూడా తెలిసిందే గవర్నమెంట్ స్కూల్స్లో స్టడీ అనేది ఎలా ఉంటుందో. ఎంత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ట్యూషన్ సెంటర్ అవసరం చాలా పడుతూ ఉంటుంది. సో వాళ్ళకి మేమున్నామని భరోసానిస్తోంది పిఎస్ఎస్ ట్రస్ట్. ఇక్కడికి రోజు పిల్లలు వచ్చేసి కొంతసేపు చదువుకుంటారు. వాళ్ళందరికీ కూడా చూసారా కంప్యూటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ప్రింటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏది చదువుకోవాలన్నా హోంవర్క్ ఉంటుంది, చాలా వర్క్ షీట్స్ లాంటివి కూడా యాక్టివిటీస్ కూడా ఫినిష్ చేయాలి. ఏదైనా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వక తప్పని పరిస్థితి. ఇక్కడ చూసారంటే మీరు పిల్లలు చూసారా ఆన్లైన్లోనే క్లాసెస్ వింటున్నారు, తమ డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు, ఇంటర్నెట్ని వాడుకుంటున్నారు. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నారు. ఏకంగా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉండి సండే అయినా సరే క్లాసెస్ చెప్పడం, వీటన్నిటిని చూసుకోవడం అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వాటర్ ట్యాంక్ బడిలోని ఫస్ట్ ఫ్లోర్ ఇది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాం ఒకసారి. ఈ వాటర్ ట్యాంక్ లోని సెకండ్ ఫ్లోర్కి వచ్చాను నేను. లోపలికి వెళ్దాము. చాలా మంది పిల్లలు ట్యూషన్ చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీటెక్ స్టూడెంట్స్. అది కూడా ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం అమ్మాయిలకే. బీటెక్ వాళ్ళు అనగానే వాళ్ళకి ఎంత హోంవర్క్స్ ఉంటాయి, ఎంత చేయాల్సి ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. వర్క్ షీట్స్ లాంటివి చాలా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నాకు ల్యాప్టాప్ కనిపిస్తుంది. చూసారా, మామూలుగా ఎక్కడైనా సరే ప్రభుత్వ బడుల్లో చదువుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే పాలిటెక్నిక్ చేసే వాళ్ళకి, బీటెక్ చేసే వాళ్ళకి ఒక ల్యాప్టాప్ కొనుక్కోవడం అనేది పెద్ద టాస్క్. అలాంటిది పిఎస్ఎస్ ట్రస్ట్ వీళ్ళకి ల్యాప్టాప్స్ వీటన్నిటిని కూడా ఫ్రీగానే ఇచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత మంది దగ్గర ల్యాప్టాప్స్ కనిపిస్తున్నాయో చూసారా. అయితే ఇక్కడ ఈ ఫ్లోర్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ గర్ల్స్ కోసమే, బాయ్స్ మాత్రం కింద చదువుకుంటూ ఉంటారు. ఇదిగోండి చూడండి ఎవరికి వాళ్ళు ఎంత చక్కగా చదువుకుంటున్నారో. ఎటు చూసినా కానీ అందరూ సీరియస్గా వాళ్ళ హోంవర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను సండే వచ్చాను. సండే ఎందుకు అంటే చాలా మంది విద్యార్థులు సండే కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ చదువుకుని బయట ఉద్యోగాలు చేసే వాళ్ళు వచ్చి వీళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి మండే టు సాటర్డే జాబ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వంతుగా ఈ పిఎస్ఎస్ ట్రస్ట్కి పేద పిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి టీచింగ్ చేస్తూ ఉంటారు, కెరీర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏవైనా
డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తూ ఉంటారు. చూసారా, ఎవరి దగ్గర చూసినా కానీ ల్యాప్టాప్స్ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా భావి భారత బీటెక్ చేసి కాబోయే ఇంజనీర్లు. వీళ్ళందరూ నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు కాబోయే ఇంజనీర్స్ అనమాట. 9th క్లాస్ నుంచి 9th 10th పాలిటెక్నిక్, అలాగే ఇప్పుడు బీటెక్ కూడా ఇక్కడే వీళ్ళు ఈ ట్యూషన్ పాయింట్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మామూలుగా కాలేజెస్కి స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ట్యూషన్కి రావచ్చు. రోజు మామూలుగా వర్కింగ్ డేస్లో అయితే నైట్ వీళ్ళకి డిన్నర్ ఉంటుంది. అదే సండే అయితే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరి క్లాస్కి తగినట్టుగా వాళ్ళకి ఇక్కడ ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారమే ట్యూషన్ తీసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా వాటర్ ట్యాంక్. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం కదా, పైనంతా వాటర్ ట్యాంక్. మీరు ఇక్కడ చూడొచ్చు, పైనన్ని నీళ్లు ఉన్నాయి. అసలు ఎన్ని నీళ్లు ఉండి ఉంటాయో కదా, ఎందుకంటే ఈ మియాపూర్లోని సగం కాలనీకి కూడా ఈ వాటర్ ట్యాంక్ నుంచే నీళ్లు వెళ్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చెమ్మ గమనించవచ్చు. ఇదంతా చూస్తే మీకు అర్థమవుతూనే ఉంది ఇదంతా వాటర్ ట్యాంక్ అని. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాము అంటే చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులకి లంచ్ డిన్నర్ ఉంటుందని నేను చెప్పాను కదా, మరి దానికి సంబంధించిన సరంజామా అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఏ కార్నర్లో చూసినా కానీ ఈ వాటర్ ట్యాంక్ బడి ఎంతో క్లీన్గా నీట్గా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ఎంతో డిసిప్లిన్డ్గా కనిపిస్తున్నారు. చూసారా ఎంత మెటీరియల్ని ఇక్కడ స్టోర్ చేశారో. మామూలుగా వాటర్ ట్యాంక్ కట్టేసి ఆ కింద భూమి అంతా కూడా స్థలం అంతా ఎంతో వృధాగా పోతూ ఉంటుంది. అలాంటి దాన్ని కొంతమంది దాతలు ముందుకొచ్చేసి అసలు ఇలా బిల్డింగ్ నిర్మించడం వల్ల ఎంతమందికి ఇది చదువుకోవడానికి ఒక మంచి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు ఇంతమంది చదువులకి ఫీజులు కావచ్చు, దూరం నుంచి రావాలనుకునే విద్యార్థులకి ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మెటీరియల్స్, ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా కొనాలంటే చిన్న విషయం కాదు. ఎంత డబ్బు అవసరం అవుతుందో మనందరికీ తెలిసిందే కదా. ఎంతో మంది దాతలు చెయ్యి కలిపితే ఈరోజు వీళ్ళందరూ చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని బంగారుమయంగా మార్చుకుంటున్నారు. ఈ వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల మొత్తం ఎన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో చూసారా. వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా ఎంతో కాస్ట్లీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వాళ్ళు ఈ వాటర్ ట్యాంక్ బడికి ట్యూషన్ కోసం వస్తూ ఉంటారు. ఈ ఏరియా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా ఏళ్లుగా ఈ వాటర్ ట్యాంక్ కింద ఈ ట్యూషన్ సెంటర్ అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ అంతా కూడా మంచిగా చెట్లు వేసి ఎంత గ్రీనరీని ఏర్పాటు చేసుకున్నారో వీళ్ళు. అసలు ఇదంతా కూడా ఎంత క్లీన్గా ఉందో చూసారా. ఇదిగోండి, ఇదంతా వాటర్ ట్యాంక్. ఈ ఏరియాలో చాలా ఇళ్ళకి కావచ్చు, అపార్ట్మెంట్స్కి ఇక్కడి నుంచే వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇది గవర్నమెంట్ నిర్మించిన వాటర్ ట్యాంక్ చూసారా. ఇదిగోండి ఈ మెట్లు, ఇదంతా ఇది 3rd ఫ్లోర్గా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా వాటర్ ట్యాంక్ బడి. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. పేద పిల్లలకి చదువు చెప్పాలి అనే ఒక సంకల్పం ఎక్కడి నుంచి అయితే మొదలైందో ఆ సంకల్పం కాస్త చూసారా వాటర్ ట్యాంక్ నే ఏకంగా బడిగా మార్చుకొని ఎంతో మందికి చదువు చెప్పేవో విద్యాలయంగా దీన్ని మార్చేశారు. ఖచ్చితంగా ఈ ఆలోచనకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాటర్ ట్యాంక్ బడికి చాలా కాలంగా ట్యూషన్కి వస్తున్న కొంతమంది విద్యార్థులతో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో అమ్మా. హాయ్. ఏం పేరు నీ పేరు? శిరీష. ఏం చదువుతున్నావు? నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను నారాయణమ్మ కాలేజ్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే బ్రాంచ్లో. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ బ్రాంచ్. అయితే ఇక్కడికి ట్యూషన్కి ఎప్పటి నుంచి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? నేను 9th క్లాస్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. బేసికల్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల దాని గురించి వస్తున్నాను, ఒక రీజన్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా డాడీ వచ్చేసి టీ స్టాలర్ అనమాట. మా అమ్మగారు టైలర్ వర్క్ చేస్తారు. నాకు ఒక అక్క ఉంది, ఆమె మ్యారేజ్ చేసుకుంది. అంటే ఫాదర్ టీ స్టాల్ నడుపుతూ ఉంటారు, తల్లి టైలర్ అనమాట. సో ట్యూషన్కి వెళ్ళాలంటే ఈ రోజుల్లో 1000 ఖర్చు పెట్టాలి, లక్షల్లో అవుతుంది. అలాంటిది సో శిరీష 9th క్లాస్ నుంచి ఇక్కడికి ట్యూషన్కి వస్తుంది.
ఇక్కడికి ట్యూషన్కి రావడం వల్ల తనకి మామూలుగా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చదువుకునేది ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ కూడా పెద్ద ప్రాపర్గా ఉండదు కాబట్టి ఇక్కడ ఎన్నో డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ల్యాప్టాప్ లాంటివి కావచ్చు, ఇంకా మెటీరియల్ లాంటివి చదువుకోవడానికి ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్తో మాట్లాడదాం. హాయ్ రా, నీ పేరేంటి? నా పేరు వాసవి మ్యామ్. హాయ్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా, కంప్యూటర్ సైన్స్, విజేఐటి కాలేజ్. ఎప్పటి నుంచి ఇక్కడికి ట్యూషన్? 9th క్లాస్ నుంచి వస్తున్నాను. 9th క్లాస్ నుంచి. ఇప్పుడు బీటెక్ వచ్చావు నువ్వు. అవును. మధ్యలో పాలిటెక్నిక్ చేసావా నువ్వు? డిప్లొమా చేశాను. ఓకే. 10th అయిపోగానే సిప్కి ప్రిపేర్ చేశారు. సిప్ అయిపోయిన తర్వాత డిప్లొమా జాయిన్ అయిన తర్వాత ఈసెట్ ప్రిపేర్ అయ్యేసి బీటెక్లో జాయిన్ చేశారు. వెరీ నైస్. చూసారా, ఇక్కడ 9th క్లాస్లో ట్యూషన్కి వచ్చింది తిను, తర్వాత 10th క్లాస్ అయిపోయింది, ఆ తర్వాత పాలిటెక్నిక్ చదువుకుంది. 3 years పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయింది. అంటే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ ఏ ఇయర్లో? సెకండ్ ఇయర్కి. సెకండ్ ఇయర్ డైరెక్ట్కి వెళ్ళిపోతాం. ఎస్, పాలిటెక్నిక్ 3 years చదివితే డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. దీని అంతటి కూడా హెల్ప్ పిఎస్ఎస్ ట్రస్ట్ చేస్తుంది కదా. పిఎస్ఎస్ ట్రస్ట్. పేరెంట్స్ ఏం చేస్తుంటారమ్మా? డాడీ ఫార్మర్, మమ్మీ హౌస్ వైఫ్. ఇక్కడే ఉంటారా? మేము చేవల్ల బ్రాంచ్. ఓకే, చేవేళ్ల బ్రాంచ్ నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వస్తూ ఉంటారు. సండేస్ ఇక్కడికి వస్తాము. మిగతా రోజుల్లో? మిగతా డేస్లో చేవల్ల బ్రాంచ్కి వెళ్తాం. ఎస్, మనం ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే పిఎస్ఎస్ ట్రస్ట్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ చదువుకునే వాళ్ళు అక్కడ చదువుకుంటారు. కొంతమంది ఇక్కడికి వీకెండ్స్లో వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడికి సీనియర్స్ వస్తారు, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చి కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు, ట్యూషన్స్ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వీళ్ళు చాలామంది సండేస్ ఇక్కడికి వస్తారు. దూరం నుంచి వస్తారు కాబట్టి పిల్లలకి ఇక్కడ లంచ్ కూడా ఉంటుంది. నీ పేరేంటమ్మా? శృతి మ్యామ్. శృతి, ఏం చదువుతున్నావు శృతి? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఎప్పటి నుంచి ఇక్కడికి ట్యూషన్కి వస్తున్నావు? 9th క్లాస్ నుంచి. 9th క్లాస్ నుంచి. ఓకే, 9th 10th పాలిటెక్నిక్, ఇప్పుడు మళ్ళీ బీటెక్. ఎస్ మ్యామ్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు శృతి? మా అమ్మ నాన్న ఇద్దరు ఫార్మర్స్ మ్యామ్. ఇద్దరు ఫార్మర్స్. ఎక్కడ? నువ్వు కూడా చేవెళ్ళ బ్రాంచ్? ఎస్ మ్యామ్, చేవెళ్ళ ఓకే, బ్రాంచ్. అక్కడ నుంచి. మరి సండేస్ ఇక్కడికి ఎందుకు వస్తుంటారు? అంటే నాకు కాలేజ్ దూరం అవుతుంది కాబట్టి నేను హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్తా. హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్తావు? హాస్టల్లో సండేస్ ఇక్కడికి? రెగ్యులర్గా నేను ఇక్కడికే వస్తా. అంటే అక్కడ లాంగ్ అవుతుంది కాబట్టి హాస్టల్లో ఉండి ఇక్కడికి వస్తా. ఓకే. అయితే మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ఇబ్బంది కాబట్టి మీకు మరి ఎలా ట్రాన్స్పోర్టేషన్? ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి నేను హాస్టల్లో ఉంటున్నా. అంటే మామూలుగా ఇక్కడికి ట్యూషన్ సెంటర్ కి రావడానికి డబ్బులు లాంటిది ఏదన్నా ఇస్తారా? సార్ వాళ్ళు ఇస్తారు. అది నేను అడిగాను. చూసారా, పిల్లలు దూరం నుంచి రావాలి కాబట్టి వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కి కూడా కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారంటే వాళ్ళు మెట్రోలో రావాల్సి ఉంటుంది, లేదంటే ఆటోలో రావాల్సి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఇద్దరు కూడా ఫార్మర్స్. ఇక్కడికి రావడం నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? బాగుంటుంది మ్యామ్, అందరితోని ఇంటరాక్ట్ అవ్వడం, అంటే తెలియంది తెలుసుకోవడం, ఒకరికి నాలెడ్జ్ అలాగలాగా ఉంటుంది కదా, అట్లా వాళ్ళని మనం తెలుసుకోవడం, మనం వాళ్ళకి షేర్ చేయడం, పిల్లల క్లాసెస్ చెప్పడం, అట్లా అన్ని బాగుంటాయి. పిఎస్ఎస్ ట్రస్ట్ నుంచి నీకు ఇంకా ఏం హెల్ప్ అందుతూ ఉంటుంది? నువ్వు చదువుకునేది ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ కదా, ఫీజు ఎవరు కడతారు నీకు? సార్ వాళ్ళు పే చేస్తారు. ఓ నైస్. ఎంత ఫీజు ఉంటుంది నీకు? నాకు 65 మ్యామ్, 65,000 పర్ ఎవ్రీ ఇయర్. ఎస్ మ్యామ్. పర్ ఇయర్ 65,000 ఫీజు. దాంతో పాటు మళ్ళీ ఇక్కడ ఇది ఇంకా ఏం కడతారు సార్? హాస్టల్ ఫీజు కూడా సరే కడతారు. హాస్టల్ ఫీజు కూడా కడతారంట పిఎస్ఎస్ ట్రస్ట్. అరే నిజంగా మన పేరెంట్స్ ఇవన్నీ కట్టాలి అంటే నిజంగా ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కదా. తన పేరెంట్స్ ఇద్దరు కూడా ఫార్మర్స్, విలేజ్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. మనం ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు రైతు కుటుంబాల నుంచి ఇలాగా ఇంత పెద్ద బీటెక్ చదువుకోవడం, అలాగే 4 ఏళ్ళు ఫీజులు కట్టడం అనేది ఎంత పెద్ద వ్యవహారం. అది కూడా ఆడపిల్లకి కట్టాలంటే ఎంత ఆలోచిస్తారు. ఇలా ఒక ట్రస్ట్ అండగా నిలవబట్టే ఒక ఆడపిల్ల చదువుకుంటుంది. ఒక్క ఆడపిల్ల కాదు, ఎంతమంది వందల వేల మంది ఆడపిల్లలు ఈరోజు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుకోవడం, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం అనేది జరిగింది. ఇంకొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో చూడండి, చక్కగా బుద్ధిగా చదువుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అమ్మా. హలో మ్యామ్. నీ పేరేంటి? నందిని మ్యామ్. నందిని, ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్, సిద్ధార్థ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. అంటే ఏంటి బిఎస్సి ఏంటి? బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, బీసీఏ చేస్తున్నావా? ఓ నైస్. ఎలాగా అంటే నువ్వు పాలిటెక్నిక్కి వెళ్ళలేదు?
చేశాను, ర్యాంక్ రాలేదు, అందుకే ఇంటర్లో జాయిన్ అయ్యాను. అది కూడా ఇంటర్ వొకేషనల్లో ఓకే. కంప్యూటర్ సైన్స్. అది కూడా జైరాబాద్లో చేశాను. అక్కడికి 9th క్లాస్ నుంచి వెళ్తాను జైరాబాద్ ట్రస్ట్కి. అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ చేసి ఇక్కడ డిగ్రీలో జాయిన్ అయ్యాను హైదరాబాద్కి వచ్చి. డిగ్రీ జాయిన్ అయ్యి ఇక్కడికి ట్యూషన్కి వస్తూ మియాపూర్ బ్రాంచ్కి వస్తున్నాను ట్రస్ట్. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? నాకు అమ్మ నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఎవరు చూస్తారు మరి నిన్ను? చిన్నప్పటి నుంచి అక్క చూసుకుంది, పెద్ద అక్క. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నావు? ఇక్కడికి 2 years నుంచి వస్తున్నాను. ట్రస్ట్ నుంచి నీకు ఎలాంటి హెల్ప్ వస్తూ ఉంటుంది? అంటే బీసీఏ చదవాలి అంటే ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. నాకు బీసీఏ అసలు బీసీఏ అంటే ఇంటర్ తర్వాత ఏం చేయాలో కూడా తెలీదు. సార్ ఫోన్ చేసి నీకు ఇక్కడ బీసీఏ మంచి బ్రాంచ్, అది కూడా బీటెక్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ డిగ్రీ చదివిస్తున్నారు. ఎలాగా? ఫీజు అంతా కూడా సార్ మొత్తం సారే కడతారు, బుక్స్ కూడా ఇస్తారు సార్. హాస్టల్లో ఉంటావా? లేదు మ్యామ్, పిన్ని వాళ్ళ ఇంట్లో. ఓకే. ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా సార్ వాళ్ళు సార్ చేస్తారు, నాకు ఏ హెల్ప్ కావాలన్నా. ఓకే. ఇక్కడికి వచ్చేసి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అక్క వాళ్ళకి అడుగుతాను డౌట్స్, అక్క వాళ్ళు క్లియర్ చేస్తారు. ఓకే. పిఎస్ఎస్ ట్రస్ట్ ద్వారా చదువుకొని జాబ్స్ చేస్తూ లైఫ్లో సెటిల్ అయిన పిల్లలు తమ దారి తాము చూసుకోవడం అనేది ఉండదు. మళ్ళీ ట్రస్ట్కి ఎలా సాయపడాలి, తోటి పిల్లలకి ఎలా సహకారం అందించాలనేది ఆలోచిస్తారు. తమకు వీకెండ్స్లో సెలవులు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా ట్యూషన్స్ చెప్తూ ఉంటారు, కెరీర్ కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ఇక్కడ చదువుకొని జాబ్స్ చేస్తున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్ వెన్నెల. హాయ్ అండి. ఎక్కడ ఏం జాబ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నా పేరు వచ్చేసి వెన్నెల. నేను ఇప్పుడు హైటెక్ సిటీ గచ్చిబౌలిలో హుండై ట్రాన్సిస్ అనే కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ లాగా చేస్తున్నాను. ట్రస్ట్కి నేను 9th క్లాస్ నుంచి వచ్చాను. ట్రస్ట్ వల్లనే నేను ఈరోజు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటావు, ఏం చేస్తుంటావు ఇక్కడికి వచ్చి? ఫస్ట్ నా స్కూలింగ్లో నాకు మా సీనియర్స్ క్లాసెస్ చెప్పారు. వన్స్ 9th and 10th అయిపోయిన తర్వాత నాకు డిప్లొమాలో సీనియర్స్ గైడెన్స్ వల్ల, అంటే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేయడం వల్ల నేను ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాను. అదే సేమ్ నేను ఎప్పుడైతే సీనియర్గా అయ్యానో నా జూనియర్స్కి క్లాసెస్ చెప్పడము, వాళ్ళకి ఏమైనా కావాలంటే హెల్ప్ చేయడము, స్టడీ పరంగా లేకుంటే మోరల్ వాల్యూస్ పరంగా హెల్ప్ చేసాము. ఇప్పుడు వన్స్ మేము కంపెనీలో జాయిన్ అయ్యాక ఎవ్రీ సాటర్డే అండ్ సండే వస్తుంటాము. ఎలాంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా మోరల్ సపోర్ట్స్ పరంగా ఏమైనా కావాలంటే మా జూనియర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాము, గైడ్ చేస్తూ ఉంటాము. పైగా ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి ఎవ్రీ హాలిడే వచ్చినప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని ఎలా అయితే విజిట్ చేస్తామో అలాగా సాటర్డే అండ్ సండే మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం, టైం స్పెండ్ చేయడం చేస్తుంటాం. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అండి, నా పేరు సంధ్య. నేను ట్రస్ట్కి 9th క్లాస్ నుంచి వస్తున్నాను. ప్రజెంట్ నేను యాక్సెంచర్ కంపెనీలో ఏఎస్సీ రోల్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. 4 months అవుతుంది. ఓకే. సో ఈ కెరియర్ ఇలా నాకు ఒక ఐటీ దాంట్లో వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ ట్రస్ట్. సో ట్రస్ట్కి నేను చాలా రుణపడి ఉంటాను. నేను కూడా మా ఫ్రెండ్ లానే సాటర్డే సండే ట్రస్ట్కి వస్తూ ఉంటాను. సేమ్ మా జూనియర్స్కి గైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు బాలకృష్ణ. నేను కూడా ఇక్కడికి 9th నుంచి వస్తున్నాను. సో నేను కూడా ఇక్కడ యూబీఎస్ అనే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. రోల్ వచ్చేసి సెక్యూరిటీ స్పెషలిస్ట్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రస్ట్. బికాజ్ మేము 9th క్లాస్ నుంచి ట్రస్ట్కి డైలీ రావడం వల్ల సో మేము ఇలా చదువుకోవడము, ఇలా అన్ని విషయాల్లో మేము ఇంటర్ఫీర్ అవ్వి ఇట్లా మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం డైలీ ట్రస్ట్కి రావడం వల్ల. అలానే స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాస్ ప్లస్ ఏంటంటే మేము సాటర్డే సండేస్ వచ్చి క్లాసెస్ చెప్తాము. మా వీలైనంత సేవలు మేము ట్రస్ట్కి ప్రతిసారి చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ఓకే, హలో, నా పేరు సాయిరామ్. రీసెంట్గా యూబీఎస్ అనే బ్యాంకింగ్ కంపెనీలో జాబ్ వచ్చింది విత్ హెల్ప్ ఆఫ్ పిఎస్ఎస్ ట్రస్ట్. 6 LPA ద్వారా నాకు జాబ్ వచ్చింది యూబీఎస్ అనే బ్యాంక్లో. నేను కూడా ట్రస్ట్కి ఇట్లా మా ఎప్పుడైతే ఆఫీస్ లీవ్ ఉంటుందో మేమందరం ట్రస్ట్కి వచ్చి లైక్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటే జూనియర్స్కి ఈసెట్ టైంలో, పాలిసెట్ టైంలో వాళ్ళకి బ్యాక్ ఎండ్లో అంటే కౌన్సిలింగ్స్ ఎలా పెట్టుకోవాలి, లైక్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, బ్యాక్ ఎండ్లో ఏవైతే వర్క్స్ ఉంటాయో వాళ్ళు చిన్న చిన్న హెల్ప్స్ లాగా చేయడము, ఇంకా వాళ్ళ సెమిస్టర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ థింగ్స్ అనేవి మేము వాళ్ళతో షేర్ చేస్తుంటాం. ఇంకా కార్పొరేట్ లైఫ్లో ఎలాగైతే స్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ వాళ్ళకి ముందుగానే చెప్తూ ఉంటాం అనమాట. సో మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో ఆ ఎక్స్పీరియన్స్ థింగ్స్ అని వాళ్ళకి షేర్ చేసుకోవడము. సో ఇలా ఉంటుంది, సెక్యూరిటీ ఇలా ఉంటుంది లోపల, సో ఇవి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇలా అని చెప్పేసి అన్నీ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. అదొక థింగ్. ఇంకా వాళ్ళకి ఏమన్నా అంటే ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నారు వాళ్ళు, అంటే ఏ సబ్జెక్ట్స్ ల్యాక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఈజీగా ఉన్నాయి, సో చిన్న చిన్న ట్రిక్కీస్ చెప్తాం అన్నమాట. అవ్వక థింగ్స్ ఇలాగా మా జూనియర్స్కి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము, మా బ్యాచ్ వాళ్ళందరము. సో థ్యాంక్ యూ.
పిఎస్ఎస్ ట్రస్ట్ ద్వారా తమ జీవితాలను బాగు చేసుకున్న ఎంతో మంది పిల్లలు తర్వాత తరం వాళ్ళకి తమ కింద జూనియర్స్ కి కూడా ఎంతో మంచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. పిఎస్ఎస్ ట్రస్ట్ కి మళ్ళీ ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి, సమాజానికి కూడా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఈ వీరందరినీ కూడా మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే.